సాలై కలబోతుంది. ఏం పని ఈ గొర్రెల పని, తలకైన పని. ఏ మల్దోలు అపక్క బాయి చూడు తోటలోకి. ఇంతో వచ్చింది నాకు ఊనము, చూసుకోరా సరిగా. నీడకుంటారు చెప్పి నీళ్ళు తాగొస్తాను. ఎన్నాళ్ళని జైల్లో ఈ పని ఏమో. హే చూసుకుంటాను రెండుసేపు పనుకుంటే తలకైన వస్తుంది చెట్టు కింద. ఏడున్నాడు ఏమోనే మా మామ. చాలా కొల్లపోయింది. గొర్రెలాంటి పోయేది వద్దు ఎండకి. స్వామి రోజుసేపు పనుకోవాల్సిందే, తలకైనా వస్తుంది. ఈ సపోర్ట్ చెట్ల కింద అన్నాం అనుకుంటా. స్వామి ఏమన్నా కాకుండా ఒక అర్ధగంట ఈడే ఉంటా. ఎంత లెక్కప్ప స్వామి ఎతుకులాడేది. గొర్రెల్లోనూ లేవు, వాడు ఆడో సపోర్ట్ చెట్ల కింద పనుకున్నాడు అని చెప్పా. ఇంకొత్తి సన్నగా స్వామి. ఏ రాలుడు ఇట్లొత్తివి రా కూసో. ఏ రాలుడు ఏమో మా మామూలు తోటతాకొత్తి ఏడున్నావు అట్లా మాట్లాడిద్దామని వస్తే. ఊనా ఏ సాలాయి గొలవైంది తీరా గొర్రెలంటి పోయి. ఏందో ఊరికి ఎండకి తనకలన్నట్లుంది. వాడు అదే చెప్పినప్ప స్వామి, సపోర్ట్ చెట్ల కింద ఉంటాడు పనుకుంటాడు అని. తలకాయ అంటే అట్లా కూర్చుంటే అందుకే ఎండ ఎండ కాదు ఏం ఎండలు కాస్తాడయో. ఏం మామ ఎట్లెట్లుండవు, ఏం పని మీద ఉండవు ఎందుకో. ఏం పనులుడు నా పని, గొర్రెలంటి పోయేదే నా పని. ఏమి గొర్రెలో తీరా ఈ గొర్రెలు కాసేది వద్దు. ఒక పండగలా పెళ్ళిలా యాటికి పోయేకి లేదు. ఇయ్యాలనుకోల్లా నిజమే మామ. నువ్వు తినే భలే బేజారైతుంది. చాలా కష్టపడుతున్నావు అట్లా ఇయ్యాలనుకోల్తి. అయినా గొర్రెలు కాయాలంటే చాలా కష్టం లేమమ్మా. ఎండకి వానకి గాలికి అన్నిటికీ పోల్చిండేదేను. ఇయ్యాలనుకోలరా ఏందనుకుంటావు, చాలా కష్టము. అయినా మీకు డబ్బులు బాగా వస్తాయి లేవో గొర్రెలు ఉంటేను. వస్తుంది లెక్క, నేనేం కాదనిలే, లెక్క వస్తుంది. కానీ ఏమిటికే కానీ పోయేకుండదురా అసలు. అయితే కరెక్టే మామ, నిజము. ఎవరైనా చచ్చిపోయినప్పుడు చూసేకపోవాలంటే ఒకసారి కుదరదు, అట్లా అయిపోయింది పని. ఆటికి పోతే ఈడ ఎవరో మనిషి చిక్తే పర్వాలే, మనిషి చిక్కకపోతే అంతే. ఇంకా అదేం కరెక్టే మామ. ఏందో ఏ లెక్క వచ్చేదో చూస్తాను నువ్వు. పడే అగసాట్లు ఎట్లుంటుందో తెలుసు నీకు. మా నాయన చిన్నప్పుడు చెప్తాండ, చదువుకోరా బాగా అని. వినకపోతే నేను బుక్కులు బారేసేది, ఆటలాడుకుంటే పోయేది. ఇప్పుడు చూడు చదువుకుంటే ఎట్లా ఉంది. నేను చదువుకొని కలెక్టర్ అయినవదు ఎట్లెట్లో. అట్లా కావాలి, చదువుకుంటే ఎగసాట్లు ఉండవు కదా అని. అందరూ చదువుకొని అందరూ పడుతుంటారు. చదివిండే పాపం 5 వరకు చదివినావు, చదివినింటే పాపం ఏడో ఉందంటే చెప్ప. అట్లా కాదు రాలి, చదువుకుంటే బాగుండు అని. చదివే టైంలో ఎండ్రకాయలు పోయేది, సిర్లేకి నేడకాయలు పోయేది, రేణికాయలు పోయేది. అప్పుడు చదువుకోకుండా ఇప్పుడు పాపం ఊరిలో ఉండవు. ఊర్లో ఇడు ఇంత తలకాయ పైనకి నీకు ఇది రాసి పెట్టినాడు మామ దేవుడు. ఇంకంతే నువ్వు. అంతే లేరా, నాకే తెలుసు. కానీ ఈ వయసులో ఏం చదువుతున్నా పొయ్యినా కాదు రాలుడు. నీతో పెద్ద ఫోన్ ఉంది కదరా, మొన్న తెచ్చుకుంటే స్వామి కొత్తది. ఏముందిరా, మా ఓనర్లా గొర్రెల ఓనరు అయితే ఇంతే ఉందిరా ఫోను. ఇదే ఇంత పెద్దగా ఉంది పలకా కట్ట. అంతేనయ్యా. ఎంతరా ఇది? టచ్. టచ్చా? టచ్ అంటే బాగా ఊరినే మనం వచ్చేటి ఉండవు. ఇంకా ఇట్లా అనుకుంటుండేది అంతే జరుపుకుంటా. మా ఓనర్ ఇట్లా వస్తా ఉంటాడు అట్లా. ఇంకట్లే మా అత్త ఇంత చిన్నది ఉంది. ఏందో సన్నది ఉంటే అది కీప్యాడ్ ఉంటుంది. ఏంటివో ఇవన్నీ ఏదో మాట్లాడుతాడు. ఎవరితో మాట్లాడుతుంటాడో నాకు అర్థం కాదు. ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడుతా అంటారు. ఎవరితో అయినా మాట్లాడచ్చు, ఎవరితో అయినా మాట్లాడచ్చు. అబ్బా నువ్వు ఈడుండి అక్కతో గాని మాట్లాడచ్చు. కాళ్ళ నీకోటి. అబ్బా ఎంత బాగుంది ఇది. దీంట్లో ఏంటి ఉంటాయి అన్ని మొత్తం నువ్వు ప్రపంచంలో ఏం జరిగేది కానీ చూడొచ్చు దాంట్లో. దీంట్లో అబ్బా ఏందనుకున్నావు అదంటే? కాదు రాలుడు, దీంట్లో ఏంటో సినిమాలు వస్తాయండి. నిజమేనా? మొత్తం అన్ని వస్తాయి. సినిమాలే కాదు దాంట్లో వచ్చేది, నీ ఫోటో గాని వస్తుంది. వస్తుందిరా నా ఫోటో. ఏందో
అదేందో దాంతో తీస్తే కదా వచ్చేది. దీంతో గాని వస్తుంది. ఇదే చూపిస్తా కాల్చి. ఇదేందప్ప ఇది తీపా? ఇదే చూపిస్తా. బా మాము ఎంటుకలు సరిగ్గా అనుకో. ఏం సౌండ్ వచ్చా? ఫోటో అదే చూడు. ఏది రాలే. అదే చూడు. హాయ్ ఏం నేను కనపడతాడా? అంతేనయ్యా చెల్లు. అందుకే అవి కావాలనేది. అక్కడ చూడే అల్లుడు. ఇదేమో భలే ఉందిరా. కాళ్ళని కోటి. ఎంత అల్లుడు ఇది? అంతే 45,000. అమ్మయ్యా 45,000. తక్కువ ఉండవా? తక్కువలో ఉంటాయి. ఇట్లా రావు ఫోటోలు. ఓ 10,000 అట్లా ఉండవా? ఉంటాయి ఉంటాయి కానీ ఇంత నీట్ రావు ఫోటోలు. నీట్ గా కాదు కానీ ఎంత బాగుండారా నేను? ఏమనుకుంటాము మంచి అద్దంలో చూసుకుంటా అంటే ఇట్లా దీనిలో కూడా ఫోన్లో కూడా తీసుకోవచ్చా? నువ్వు ఎట్లయినా చూసుకోవచ్చు. అబ్బా సినిమాలు అన్ని ఏంటిపోయినా సినిమాలు వస్తాయి. ఏం చూసేకైనా వస్తాయి. అల్లుడు భలే ఉందిరా ఇది. ఎంత బాగుండారా నేను? ఇంక సార్లే చూసుకోండి. అల్లుడు చెప్పు మామ. నాకు ఈరాది. అబ్బా నీకిస్తే నాకి మళ్ళా. ఈరా బాగుంది. లేదు మామ నాకు కావాలి కదా. నైన్ ఎట్లా ఎంతరా? నిజం చెప్పురా 45,000 అది. లేదు మామ ఊరిని అట్లాంటి 20,000 మామ ఇది. 20,000? 20,000 అంటే మేలేరా? కాదు కావాలనా లెక్క చాలా ఇబ్బంది. ఇది వద్దులే కొత్తది తీసిస్తా. ఇదేంటికి ఇస్తా నీకు? 20,000 అంటే నాకి కాలరా. 2 కాలరా? 2 కాదు మామ. నీకు 2 ఏంటికి ఇవి? ఏమి లేదు అల్లుడు. ఇప్పుడు నేను గొర్రెలంటే వస్తా కదా. ఒక ఆయన ఎనుగొట్లు తోలుకొని వస్తుంది. ఆయన రోజు నవ్వుతాంది నన్ను చూసి. అంటే నవ్వితే ఆయనకి ఓటు తీసిచ్చేది. అట్లా కాదు మాట్లాడుతుంది. ఎప్పుడన్నా ఒకసారి నేను గొర్రెలు వేసుకొని అక్కడ సేన్లకల్ని వెళ్ళిపోతానా, ఆయన మీడ గుట్టతా ఉంటుంది. అంత దూరం ఎనుగొట్లు తోలుకొని రాలేరు కదా. మాట్లాడేకి కాలేదురా. ఫోన్ ఉంటే మాట్లాడచ్చు అంటివి కదా. బ్రహ్మాండంగా ఫోన్ చేసుకుంటుంటా. అందుకు 2 కాలరా. అబ్బా తగ్గించుకోరా. ఏంది దగ్గర మామ? నేనేందామా ఇక్కడ అనుకోండి కదా మామ. నిన్ను మామూలే లేరా ఊరికే మాట్లాడే గాని. గొర్రెలు కాసుకుంటే కష్టపడుతున్నావు అనుకుంటే మళ్ళీ ఇది గానే. అట్లా కాదురా ఊరికే మాట్లాడేకి. మామూలుగా ఉన్న మాట్లాడుతుంది. అందుకే అట్లా మాట్లాడేకి. ఫోన్ మాట్లాడుతుంటే ఎప్పుడన్నా ఏమ్మా తిన్నావా నీళ్ళు తాగినావా అనొచ్చు కదా. ఎట్లా అక్క అయితే చెప్పాలా?